ప్రొద్దుటూరు పట్టణం వాసవి సర్కిల్ వద్ద నుండి మైదుకూరు, చెమ్మలమడుగు, ఎర్రగుంట్ల ప్రధాన మార్గాలను బైపాస్ల ద్వారా కలిపే వాసవి సర్కిల్ వెడల్పు పనులు ఉన్నట్టా లేనట్టా అని ఇక్కడి ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రధాన రహదారి కావడంతో పలు పట్టణాలను కలిపే కూడలి కావటం చేత అనునిత్యం ఇక్కడ ద్విచక్ర, త్రిచక్ర, భారీ వాహనాలు, బస్సులు ఎల్లవేళలా తిరుగుతూ ఉంటాయి. సర్కిల్ వద్ద రెండు పక్కల ఆటో స్టాండ్ ఏర్పాటు చేసుకోగా ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల బైపాస్ నుండి ఎర్రగుంట్ల ప్రధాన రహదారికి వెళ్లే ఎడమవైపు మార్గాన తోపుడు బండ్లపై పలు వ్యాపారాలు నిర్వహిస్తుండగా అటుగా వెళ్లే వాహనాలకు తీవ్ర ఇబ్బంది, అసౌకర్యం కలుగుతుంది. ఇదే రహదారిపై గతంలో పలు ప్రమాదాలు జరిగిన సంఘటనలు లేకపోలేదు. ప్రభుత్వము చేపడతామని చెప్పిన రోడ్డు విస్తరణ పనుల మొదలు కాకపోవడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పటం లేదు. ప్రధానంగా ప్రొద్దుటూరు నుండి ఎర్రగుంట్లకు, అలాగే తాడిపత్రి, అనంతపురం తదితర ప్రాంతాలకు ఇదే ప్రధాన రహదారి కావడంతో అనునిత్యం బస్సులు, భారీ వాహనాలు, కార్లు ఈ రహదారినే ఉపయోగిస్తూ ఉంటారు. రోడ్డు విస్తరణ పనులు చేపడతామన్న ప్రభుత్వం పనులు చేపట్టకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గత కొద్ది సంవత్సరాల క్రితం ఇక్కడ వాసవి సర్కిల్ ఏర్పాటు చేయగా కొద్దిగా ప్రమాదాలు తగ్గాయని చెప్పాలి. పలువురు వాహనదారులు అతివేగంగా సర్కిల్ దాటి వెళ్లిన సందర్భాలు లేకపోలేదు. వేగ నియంత్రక సూచికలు, స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం చేత వాహనదారులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ సర్కిల్ వద్ద నుండి దూసుకొని వెళ్తున్నారు. ముఖ్యంగా ఇసుక, కంకర, నాపరాయి లోడ్తో వెళ్లే ట్రాక్టర్లు తమ వేగాన్ని నియంత్రించుకోవటం లేదు. ఎర్రగుంట్లకు ప్రొద్దుటూరు నుండి రాత్రి 10 గంటల వరకు బస్సులు లేదా ఆటోలు ఎర్రగుంట్లకు వెళ్తూ ఉంటాయి. ప్రజలు విరివిగా ఇక్కడ ఆటోలను లేదా బస్సులను ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్ వెళ్లడానికి ఆశ్రయిస్తూ ఉంటారు. భారీ వాహనాలు మలుపు తిప్పుకునే సమయంలో చాకచక్యంగా వ్యవహరించవలసి వస్తుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, నాయకులు తగు చర్యలు తీసుకొని పనులు వేగవంతంగా పూర్తి చేసి వాసవి సర్కిల్ రోడ్డు విస్తరణ చేయవలసిందిగా ఇక్కడి ప్రజలు కోరుతున్నారు.